లేదు. నేను 2014లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా. మేము కొన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో 2009లో నేను ఇండిపెండెంట్గా వేసా. ఆ ఎలక్షన్ కమిషన్లో అఫిడవిటీలు దాఖలు చేశా, రికార్డు. 2014లో ఎలక్షన్ అఫిడవిటీలో దాఖలు చేశా. 2018లో దాఖలు చేశా. 2024లో కూడా నేను ఎలక్షన్ అఫిడవిటీలో దాఖలు చేయడం అనేది జరిగింది. కానీ ఒక సన్నాసి వచ్చి 30 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ గాంధీ గారు ఆక్యుపై చేశాడు అని చెప్పి రాశాడు. అతని మీద డ్యామరేజ్ సూట్ వేసా, కోర్టులో నడుస్తాం. ఇంకో సన్నాసి, చదువుకున్న సన్నాసి, న్యాయవాదిగా ఉండి కూడా 300 ఎకరాలు గాంధీ కబ్జా చేశాడు అని చెప్పి మాట్లాడాడు. మరి 30 ఎకరాలు ఏంటి, 300 ఎకరాలు ఏంటి, నీ అధినేత 11 ఎకరాలు అంటే ఏమిటి అనేది, ఆ వేరియేషన్ ఏమిటి, మీ మాటలకి పొంతన ఏమిటి అనేది మీరే చూసుకోండి. ఇలా ఆరోపణలు చేయటం మూలన మీకు వచ్చే లాభం ఏంటి? వాస్తవాలు తెలుసుకోండి. దమ్ము ధైర్యం ఉందా మీకు? ఉందా? రండి. బహిరంగ చర్చకు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీడియా సమక్షంలో మీ ఇష్టం వచ్చిన లీగాలిటీ వాళ్ళకి తెచ్చుకోండి. దానికి సిద్ధంగా ఉన్నాం. రెండోది, చాలా విషయాలు మాట్లాడారు. ఆ విషయాల్లో మన సబ్జెక్ట్ అయినాక కూడా నేను మాట్లాడతా. మరి ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు ఒక శాసనసభ్యుడి మీద బురద జల్లటం ఎంతవరకు కరెక్ట్? మీకు అన్ని డాక్యుమెంట్లు కూడా ఇప్పుడే చూపిస్తా, ఇంకా ఎక్కడికి రమ్మన్నా కూడా వస్తా. కోర్టులో నేను సబ్మిట్ చేశా, కోర్టు నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళు ఒక పిటిషన్ వేశారు, వెనక్కి తీసుకున్నారు, డిస్మిస్ చేస్తాను అని జడ్జి గారు చెప్తే మళ్ళా ఇంప్లీడ్ అయ్యారు. ఎస్, మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి, తప్పలేదు. దానిలో ఎక్కడ లోపం ఉందో తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. మేము ల్యాండ్ కొన్నాం,